హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకాయల రామకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ఇటీవల ఒక అంశం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో దళిత పేటలు, దళిత వాడల్లో ఎక్కువగా టీటీడీ ఆలయాలు నిర్మించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందు 1000 ఆలయాలు నిర్మించాలి, తర్వాత ప్రభుత్వం ఆదేశాలతో దాన్ని 5000 వరకు కూడా తీసుకెళ్లాలి. 5000 ఆలయాల నిర్మాణం వరకు తీసుకెళ్లాలనేది టీటీడీ భావనగా కూడా చెప్తూ చైర్మన్ గారు ఒక వ్యాఖ్యానించారు. అయితే దీని మీద అసలు నిర్మించడం వల్ల ప్రయోజనాలేంటి? ధర్మ వ్యాప్తి లేదంటే ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నారంటారా? ఏంటి, మీరు ఏం చెప్తారు సార్ దీన్ని? టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది గతంలో కూడా 2006లో అనుకుంటానండి, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా మొట్టమొదటిసారి ఆయన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయినప్పుడు దళిత గోవిందం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఆయన తీసుకెళ్లారు. దళిత వాడల్లో ఈ వెంకటేశ్వర స్వామి ప్రచారం చేయటం, కళ్యాణ మస్తు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం కూడా చేశారు ఆయన. ఇంకా కొంచెం విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు తర్వాత ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేశారు, గుర్తుంది మీకు, నూతలపాటి వెంకటరమణ గారు. వీళ్ళిద్దరూ గతంలో సహాధ్యాయులు అండి. ఇలాంటే విప్లవ తీవ్రవాద భావం వైపు, నక్సలైట్ల వైపు, వామపక్ష భావాల వైపు వెళ్ళినటువంటి మనుషులు అటు ఇద్దరు. నాకు అది వాళ్ళిద్దరే చెప్పుకున్నారు ఒక సందర్భంలో, ఒక మీటింగ్లో కలిసి. ఆయన తర్వాత అలా తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశం నుంచి డైరెక్ట్గా హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక నియమించబడ్డారు. ఆ తర్వాత వయో రీత్యా ఆయన లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కూడా ఇప్పుడు ఆయన ఏడాది పైగా ఆ సీట్లో ఆయన ఉన్నారు. ఆయన అలాగా ఇందిలాగా ఈ జనరల్గా ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఆస్తిక వైపు, భావాల వైపు వచ్చి ఆధ్యాత్మిక విధానం వైపు రావటం అనేది కొంచెం విపరీత ధోరణి. అది ఎందుకు మారారు, ఎలా మారారు అని చెప్పిందంటే, మరి వాళ్ళ ప్రయోజనాల కోసం మారారేమో అని చెప్పేసి మనం, అది వాళ్ళ ఇష్టం అనుకోండి, మనం చెప్పడానికి కూడా, మనం ఇందులో ఆక్షేపించడానికి అయితే ఏం లేదు. ఈ నేపథ్యం ఇది. ఆయన ఏం చేశాడంటే, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు దళిత గోవిందం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం, కళ్యాణ మస్తు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం టీటీడీ నిధులతో చేద్దామని చెప్పేసి ఆయన చేశారు. కొంతవరకు జరిగిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆయన మళ్ళీ తర్వాత పదవిలోంచి బయటకు వెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగినాయి. ఇంతకాలానికి మళ్ళీ ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేటటువంటిది, మరి బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, ఆయన ప్రవాహాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. ఆయన ఈవేళ జనాల యొక్క మూడు కాకపోతే రాజకీయ అవకాశాలు ఎలా ఉన్నాయనేటువంటి చూసుకుంటే, ఇప్పుడు అంతా కూడా హైందవం, హిందుత్వం, ఈ రెండు ఎజెండా నడుస్తుంది. ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, అది ఇది అని చెప్పేసి అంటూ నడుస్తూ ఉంది. ఆ బ్రాండ్ తోటి ఒక గొప్ప వేదిక, గొప్ప ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని బీజేపీ గత 11 సంవత్సరాలుగా అప్రతిహతంగా పైన 3వసారి కూడా మోడీ గారు గెలిచినటువంటి నేపథ్యం. హిందువులంతా కూడా కన్సోలిడేట్ అయిపోయి బీజేపీని భుజాన్ని ఎక్కించుకుని, అంతకుముందు ఎవరే పార్టీ అనేటటువంటిది అంతా మర్చిపోయి ఇప్పుడు అంతా అటు వెళ్తున్నారు. అయితే ఇక్కడ లోకల్గా మనకి 2 ప్రాంతీయ పార్టీలు ఉండటం, చెరో 40% ఓట్లు వాళ్ళు చేపట్టుకోవటం జరుగుతూ ఉంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి, అనుకుంటున్నాను మరి నేను, అది నిజమే మన అభిప్రాయం మాత్రం ఇది, బీజేపీ పొందేటటువంటి ఈ ఆధ్యాత్మిక విధానం వైపు ఆలోచించేటువంటి జనాల యొక్క రాజకీయ మద్దతుని తిరిగి ఆయన సొంతం చేసేసుకోవాలని చెప్పి, ఇప్పుడు ఏది అవకాశం ఉంటే అప్పుడు అది పట్టుకుంటారు కదండి ఆయన. ఆ పట్టుకోవడంలో నేను, లేకపోతే మరొక యాంగిల్ ఏంటంటే, నేను మీ ఎజెండాని మీకంటే నేను కొంచెం ఎక్కువ ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి మీరు ఎప్పుడు నాకే మద్దతు ఇవ్వండి అని చెప్పేసి మోడీ దగ్గర ఒక రకమైన ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడానికి కానీ ఐక్యం ఉండేటటువంటి అవకాశం ఉంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుచేతంటే, నిజానికి చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఈ ఆలయాలు దళిత వాడల్లో కొత్తగా నిర్మించాల్సినటువంటి ప్రభుత్వం చేయదగినటువంటి పని అయితే కాదు. నైతికంగా టీటీడీ ఆధ్వర్యంలో టీటీడీ నథింగ్ బట్ గవర్నమెంటే కదండి. టీటీడీకి సెపరేట్గా ఒక వ్యవస్థ ఒకటి ఉంది.
ఈ ఈ ఏంటిది హిందూ చారిటబుల్ అండ్ ఏంటిది రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ పరిధిలోకి రాకుండా సెపరేట్గా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఇది పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అనేటటువంటిది. అది పెట్టి అది నథింగ్ బట్ గవర్నమెంటే. అది దాని గవర్నమెంట్ ఆదేశానుసారమే నడుస్తుంది తప్ప ఇంకా కొత్తగా ఏం రాదు. కాకపోతే గవర్నమెంట్ యొక్క నిధులు దానికి వెళ్ళవు, దాని నుంచే కావాల్సిన అవసరం అయితే గవర్నమెంట్ వాడేసుకుంటుంది. దాని యొక్క నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టాలి, గవర్నమెంట్కి ఆ నిధులు ఖర్చు చేయడం ద్వారా మ్యాక్సిమం బెనిఫిట్ గవర్నమెంట్కి ఎలా రావాలనేటటువంటి పథకాలనే గవర్నమెంట్ ఆచరిస్తుంది. కాబట్టి టీటీడీ వేరు గవర్నమెంట్ వేరు అని చెప్పేసి మనం అనుకోవడానికి తెలియదు. దాని నుంచి వచ్చేటటువంటి ఆ నిధుల్ని ఆ వనరుల్ని గవర్నమెంట్ తన లబ్ధి కోసం వాడుకోవటం అనేది ఏ గవర్నమెంట్ అని చేస్తుంది. అది ఒకరు ఈయనే చేశారా అంతకుముందు చేయలేదని చెప్పనే కాదు, ఏ గవర్నమెంట్ అని చేస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు నేనే మీకంటే ఎక్కువ రిలీజియస్ పార్టీని అని చెప్పి చూపించుకోవడం కోసం, లేకపోతే మీ ఎజెండాని మీకంటే బాగా నేనే తీసుకెళ్తున్నానని చెప్పి వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం అయి ఉండొచ్చు. గవర్నమెంట్ నైతికంగా ఎందుకు ఇది సరికాదని చెప్పి నేను అంటానంటే, నేను మామూలు సామాన్యునిగా కూడా చెప్తున్నాను. రాజకీయ పార్టీ తరఫున అయితే ఎవరు చెప్పలేరు, ఇది చెప్పకూడదు కూడా. దీనికనే అల్టిమేట్గా మనం ఉన్నది ప్రజాస్వామ్యం అయినప్పుడు ఓట్ల రూపంలో వచ్చేటటువంటి లాభాన్ని కదా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అది లేకపోతే ఇంకా అర్థం ఉండదు, అక్కడ ఉన్న అస్తిత్వం పోద్ది. ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు అంటే, మనది సెక్యులర్ స్టేట్, లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అని చెప్పేసి మాట వరుసగా అంటున్నారు తప్ప ఆచరణలో చూపించట్లేదని చెప్పేసి చెప్తారు కానీ బీజేపీ వాళ్ళు. ఇది లౌకిక రాజ్యం. ఇది రాజ్యాంగ ప్రకారం మన ఏ మనిషి అయినప్పటికీ కూడా ఆయా మత విశ్వాసాలని ఆచరించడానికి, ఆ విధానంలో ముందుకెళ్ళడానికి విస్పష్టమైనటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. గవర్నమెంట్ అంటూ ఏ పర్టికులర్ మతాన్ని అవలంబించకూడదు, ప్రోత్సహించకూడదని చెప్పేసి కూడా ఒక రిస్ట్రెంట్ అయితే పెట్టింది. అలాంటప్పుడు దాన్ని కాదని టీటీడీ బోర్డు వంకన వీళ్ళంతా ఇలాంటి పనులు చేయటం ప్రభుత్వానికి తగదు, టీటీడీకి కూడా తగదు. ఇంచేతంటే మరొక యాంగిల్లో చూసుకున్నట్టయితే 94 సంవత్సరాలు ఏంటంటే టీటీడీ ఏర్పడి ఇప్పటికి 54 మందో 55 మందో అధ్యక్షులుగా ఉన్నారట, చైర్మన్గా ఉన్నారు. ఒక్క దళితుడు లేడు, జేఈఓ కూడా లేడు, ఈఓ లేడు, జేఈఓ కూడా లేడు. 1980 ఆ ప్రాంతంలో ఎవరో భూతలింగం అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసరు జేఈఓగా అపాయింట్ అయిపోతే అతనికి పానికి ఏంటిది ఏదో కంకణం ఏదో తొడుతారు కదా, అది మేము తొడడానికి ముందుకు రామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పురోహితులు అర్చకులు ఆయన ఎలా చేయలేదటండి. ఆయనకి విధులను కూడా అప్పుడు ఉన్నటువంటి ఈవో ఇవ్వలేకపోయారట. మీకు వేరే దాంట్లో ఎక్కడ దొరికితే చదివానది. అలాంటి పరిస్థితి నేపథ్యం మనకుండగా మీ ఏదో దళిత వాడల్లోకి తీసుకెళ్తాం అనేది ప్రభుత్వం చేయదగినటువంటి పని కూడా కాదు. అది వాళ్ళు చేస్తే అది రాజకీయపరమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి పని అది. సార్, అంటే ఈ నిర్ణయాన్ని ఎవరు ఎట్లా తీసుకుంటారు అనేది పక్కన పెడితే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. షర్మిల గారు దాని మీద కామెంట్స్ చేశారు, చూసారా సార్? షర్మిల గారు కామెంట్స్ ఏంటి సార్, ఎలా చూడాలంటారు దాన్ని? షర్మిల గారు బేసికల్లీ ఆమె పిసిసి ప్రెసిడెంట్. పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఆవిడ చేయదగినటువంటి కామెంట్ కాదు అది. ఆవిడ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు అంటూ ఉండవు. మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు ఆ సీట్లో ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా అదే పార్టీ లైన్ అవుద్ది, పార్టీ లైనే వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. అంతే కదా. అలాంటప్పుడు ఇది జనం యొక్క మనోభావాలతోటి ముడిపడి ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి అంశం. అలాంటప్పుడు షర్మిల గారు తనకి వ్యక్తిగతంగా ఇష్టమైనటువంటి ఒక భావాన్ని బయటికి చెప్పే ముందు అది పార్టీ యొక్క ప్రయోజనాలకి అనుగుణంగా ఉంటుందా ఉండదా అనేటటువంటి బాధ్యతని ఆవిడ ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. అలా పెట్టుకోకుండా ఆవిడ ఓపెన్గా చెప్పేయటం అది సరైనటువంటి విషయం కదా. ఎంచేతంటే ఆల్రెడీ ఈవేళ రాష్ట్రంలో ఈ ఏపీ చారిటబుల్ అండ్ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ కింద పరిధిలోకి వచ్చేటటువంటి గుళ్ళు 27,000 పైగా గుళ్ళు ఉన్నాయి. ఆ యాక్ట్ పరిధిలోకి రానటువంటి, అంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి రానటువంటి గుళ్ళు మరొక 20,000 30,000 ఉంటాయి. మనకు అడుగడుగునా ఒక గుడి ఉంటుంది దాని పరిధిలోకి రానటువంటివి. అలాంటప్పుడు అలాగే చర్చిలు మనకి 8 నుంచి 10,000 దాకా చర్చిలు ఉన్నాయి మనకు ఉన్నటువంటి ఈ డివైడెడ్ స్టేట్లో, ఈ 13 జిల్లాల్లో. దీనికి ఇది బేసికల్లీ ఏ వీధికి ఆ వీధి సెపరేట్గా మాకు ఒక రామాలయం ఉండాలి, లేకపోతే మాకు ఇంకొక
పలానా ఆలయం ఉండాలి, వెంకటేశ్వర ఆలయం ఉండాలి, శివాలయం ఉండాలని చెప్పేసి ఎవరికాళ్ళు కట్టేసుకుంటున్నారు. జనం అంతా కూడా చందాలు వేసుకుని కట్టేసుకునేటటువంటి పనికి గవర్నమెంట్ వచ్చి ముగ్గులు పెట్టాల్సినటువంటి పని లేదు. అది ఒక పక్క అయితే షర్మిల లాంటి ఆవిడ పిసిసి హోదాలో ఉన్నటువంటి మనిషి అంత స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పడానికి మరి ఆవిడ ఇష్టం, మరి అలా చేసి ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సరే, దీని మీద ఇప్పుడు టీటీడీ ఆలయ నిర్మాణాలు దళితవాడల్లో చేపట్టాలన్న నిర్ణయం మీద మాజీ అమలాపురం ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా మాట్లాడారు ఈ మధ్యన. అంటే మెయిన్ ప్రధాన ఆలయం తిరుమల ఆలయానికి మీరన్న పాయింట్ కూడా నేను దీనికి జోడిస్తాను. నేను ఆ తిరుమల ప్రధాన ఆలయానికి దళితులు వెళ్ళడాన్ని వ్యతిరేకించడం, అంటే వాళ్ళని అడ్డుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుంది టీటీడీ అనేది ఆయన వ్యాఖ్యానం. అయితే దీనికి మీరు చెప్తున్నట్టు గతం నుంచి అంటే టీటీడీ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా చూసుకుంటే ఒక దళితుడు చైర్మన్గా చేయలేదు, జేఈఓగా చేయలేదు అనేది కూడా మీరు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ ఉందంటారా? దానికోసమే ఈ నిర్ణయం తీసుకుందని హర్ష్ కుమార్ గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? దానికోసం అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని పని లేదండి. అది కాదు హర్ష్ కుమార్ గారు చెప్పింది. మరి నేను యాక్చువల్ టెక్స్ట్ నేను వినలేదు కాబట్టి ఆయన ఏమన్నారో మరి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. కానీ ప్రభుత్వ పరిధిలో ఇలాంటి పనులు చేయాల్సినటువంటి, అంటే టీటీడీ పరిధిలో ఈ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదనేది నా ఉద్దేశం కూడా. ఓకే సార్. అంటే దళితుల్ని ప్రధానంగా మెయిన్ ఆలయానికి అడ్డుకుంటున్నారనేది ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితి ఉంది. అది తప్పండి. అలాంటి ఏది అక్కడ అసలు ఎవరైనా ఇప్పుడు ఏ అమితాబ్ బచ్చనో లేకపోతే చిరంజీవో లేకపోతే మరొక సూపర్ స్టార్ ఎవరైనా వచ్చినట్టయితే అక్కడ తెలుస్తారు తప్ప మామూలు వాళ్ళు వెళ్ళేవాడు ముస్లిమా, హిందువా, లేకపోతే షెడ్యూల్డ్ కాస్టా, క్రిస్టియనా, మరోటా అనేది ఎలా తెలుస్తుందండి? తెలీదు. ఈ వెళ్ళే భక్తుల్లో దళితులు ఎంతమంది ఉన్నారో ఎక్కడ ఏమైనా ముందు దానికి ఒక స్కానింగ్ మిషన్ ఏమైనా ఉందా? అది లేదు. ఎవరు చూసారు ఇది? దళితులు అక్కడికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి మాట అనేది లేదు. ఎవరైనా వెళ్ళేవాళ్ళు వెళ్తారు. కాకపోతే దళితుల్లో వెంకటేశ్వర స్వామిని చూసేటటువంటి మనుషులు తక్కువ. హిందువులు మిగతా ఈ అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి సంఖ్య దళిత వాడల నుంచి హిందువులుగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకునేటటువంటి ఆ విగ్రహాన్ని దర్శించుకునేటటువంటి అవకాశం కొంచెం తక్కువ ఉంది. వాళ్ళు ఆ జనం తక్కువ, సంఖ్యాపరంగా వాళ్ళు తక్కువ. అది వాళ్ళ ఇష్టమార్గం జరుగుతుంది తప్ప అక్కడ దళితుడు కాబట్టి నువ్వు ఆలయ ప్రవేశం లేదని చెప్పేసి వాళ్ళైతే అలాంటి సిచ్యువేషన్ లేదు. అది అలాంటిది లేదు. కాకపోతే వివక్ష ఉందా లేదా అనేది ఏంటంటే వివక్ష ఖచ్చితంగా ఉంది. వివక్ష అయితే ఖచ్చితంగా ఉంది. వివక్ష ఉండదు, పోదండి. అది పోదు. అంబేద్కర్ వల్ల కాలేదు, గాంధీ వల్ల కాలేదు. గాంధీ 100 సంవత్సరాల క్రితం ఆలయ ప్రవేశం, దళితులందరికీ ఆలయ ప్రవేశం జరగాలని చెప్పేసి హరిజనులని చెప్పేసి హరియొక జనులని చెప్పేసి ఆయనే 100 సంవత్సరాల క్రితం చేశాడు ఆయన ఆ ప్రయత్నాన్ని. చాలా మంది కదిలించాడు కూడా. అయినంత మాత్రం చేత జరిగిపోలేదు కదా. వాళ్ళకేంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ హిందూ మతాచారాల వల్ల వేరే ప్యారలల్ గా అటు క్రైస్తవం అని మరొకటి డెవలప్ అయినాయి. డెవలప్ అయిన తర్వాత ఒకసారి అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటు కొంతమంది వచ్చే అవకాశం తక్కువ. ఆ రకంగా దళితుడు షెడ్యూల్డ్ కులాల వాళ్ళలో ఎక్కువ మంది యేసుక్రీస్తు క్రైస్తవం వైపు వెళ్ళిపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు. ఆ వివక్ష అది అంతర్లీనంగా మనుషుల్లో ఉందండి. అది ప్రత్యేకించి పబ్లిక్గా చేయరు. సహజంగానే ప్రతి ఒక్కటి బ్లడ్ లోనూ అది కలిసిపోయింది, జీర్ణించుకుపోయింది. అంటే ఒక హిందుత్వ వాదన, సనాతన ధర్మం అని ఎవరైతే వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పుడు కానీ అప్పటి నుంచి కానీ దళితుల్ని బలవంతంగా క్యాస్ట్ మారే పరిస్థితులు వాళ్ళే కల్పించారని అనుకోవచ్చు అంటారా? మనకు అలా కనిపిస్తున్నాయి. మన దీని మీద చర్చ చేయాలంటే మరి మన డబ్బు సరిపోదు. కానీ ఖచ్చితంగా మరి దానివల్లే కదా వచ్చింది. ఇప్పుడు ఈ నిన్న ఎవరు సమత విగ్రహాన్ని ముక్తి అని చెప్పేసి రామానుజ గుడి కుట్టినటువంటి ఆయన ఏమంటాడు? శివుడు అసలు దేవుడే కదని చెప్తాడు. కులాలు పోకూడదండి, ప్రోగ్రెస్ థింకర్స్ అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఇలాగా ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఏ కులం వాడి పని ఆ కులం చెయ్యాలండి అని చెప్పేసి ఆయన ప్రత్యేకించి సన్నటి వాయిస్ తోటి చెప్తాడు కదా, ఏదో మిమిక్రీ చేసినట్టు. ఎవరు మన జిఆర్ స్వామి గారు, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి గారు. మరి ఆయన చెప్పేది ఏంటి? దాని అర్థం ఏంటండి? ప్రాక్టికల్ గా చూస్తే మీరు సమానమైనటువంటి స్టేటస్ ఇవ్వట్లేదు కదా. ఎవరు కూడా ఇవ్వరండి. వాళ్ళే కాదు. ఎక్కడ ఈ వివక్ష అనేటటువంటిది ప్రతి మనిషిలోనూ అదొక మైండ్లో ఒక సెపరేట్ బ్రాంచ్ ఉంటుంది. దానికి ఆర్థికపరమైనటువంటి భేదాలు,
పొజిషన్ ప్రకారమైన భేదాలు, కులపరంగమైనటువంటి భేదాలు, సామాజిక వెనుకబాటుతనటువంటి భేదాలు, ఇవన్నీ కూడా డిఫరెంట్ అపార్ట్మెంట్స్ ఇవి. ఒకదాని నుంచి ఒకదానికి ఇంకో దానికి కలిసిపోవాలని చెప్పంటే ఒక ఫెనామినల్ సక్సెస్ అయితే మీకు వచ్చేది. ఇవాళ తెల్లారులు వేస్తే మీరు ఇవాళ ఐఏఎస్ అయిపోవాలి, లేదా తెల్లారులు వేస్తే మీరు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోవాలి, ఏదో పెద్ద యూరో లాటరీ లాంటిది ఏదో తగిలేసి అప్పుడు అందరూ మీ వెనకాల వస్తారు తప్ప మామూలుగా నేను అలౌ చేస్తే, నేను ఎంకరేజ్ చేస్తేనే వాడు పైకి వస్తారని చెప్పేసి అనుకున్నప్పుడు నేను ఎంకరేజ్ చేయడం అనేటువంటి అనేది ఇక్కడ జనరల్గా అందరూ చేసే పని. మీకు మనుషులకి ఎవరికి కూడా సాటి మనుషుల దగ్గర నుంచి ఒక రకమైన ఆ సహకారం అందకపోవడానికి కారణం ఈ ఈ సంకుచితత్వాలే ప్రతి మనిషిలోనే ఉంటాయండి, లేకుండా ఉండవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.